వర్షాకాలం నేపథ్యంలో ఇసుక కొరత రాకుండా టీజీఎండీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ప్రతిరోజు ఆన్లైన్లో ఇసుకను అందుబాటులో ఉంచుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఇసుక రీచ్లకు తోడు మరికొన్ని రీచ్లకు ఎన్జీటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో త్వరలోనే ఆయా రీచ్లలో స్టాక్ అందుబాటులోకి రానుంది. తెలంగాణలో మరో 25 కొత్త ఇసుక రీచ్లకు గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతిచ్చింది. దాంతో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఇసుక కొరత ఉండదని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోని రీచ్ల్లో 1,100 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉన్నట్టు టీజీఎండీసీ అధికారులు తెలిపారు. దీంతో పాటు 25 కొత్త రీచ్లకు ఎన్జీటీ అనుమతులు ఇవ్వడంతో ఆ రీచ్ల నుంచి 12,79,501 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రస్తుత రాష్ట్రంలో టీజీఎండీసీ ఆధ్వర్యంలో అతిపెద్ద ఇసుక రీచ్లు జయశంకర్ భూపాలపల్లి, ములుగులో ఉండగా భద్రాచలంలో చిన్న రీచ్లు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడి నుంచే ఇసుకను లారీల్లో తరలించడానికి టీజీఎండీసీ అనుమతిస్తుంది. ఇక ప్రభుత్వానికి సంబంధించిన పనులకు కరీంనగర్, సిరిసిల్ల, నల్గొండలోని మూసీ రివర్, మహబూబ్ నగర్ రీచ్లను వినియోగిస్తున్నారు. మొత్తంగా వర్షాకాలంలోనూ 23 రీచ్ల ద్వారా ఇసుకను టీజీఎండీసీ విక్రయిస్తుంది. దీంతో పాటు గ్రేటర్ పరిధిలోని స్టాక్ యార్డుల ద్వారా ఇసుకను విక్రయిస్తూ ధరలు పెరగకుండా టీజీఎండీసీ చర్యలు చేపడుతుంది. ఢిల్లీలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో కొంతకాలం క్రితం మూతపడిన 25 ఇసుక రీచ్లకు మళ్లీ మోక్షం లభించింది. ఇటీవల ఈ ఇసుక రీచ్ల్లో ఇసుక తవ్వకాలకు అనుమతినిస్తూ ట్రిబ్యునల్ తీర్పు వెలువరించింది. పర్యావరణానికి హాని చేకూరుతుందన్న కారణంతో కొంతకాలం క్రితం గోదావరి నది పరివాహకంలో కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల పరిధిలోని 25 ఇసుక రీచ్ల్లో ఇసుక తవ్వకాలను ఎన్జీటీ నిషేధించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 76 రీచ్లకు గాను 23 రీచ్ల్లోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. తాజాగా ఎన్జీటీ అనుమతితో మరో 25 రీచ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం 23 జిల్లాల్లో ఇసుక లభ్యమవుతున్న ప్రాంతాలున్నాయి. భద్రాద్రి కొత్తగూడెంలోని 2 రీచ్ల్లో 7,600 మెట్రిక్ టన్నుల ఇసుక లభిస్తుంది. ఇక జయశంకర్ భూపాలపల్లిలోని 5 రీచ్ల్లో 10,000 మెట్రిక్ టన్నుల ఇసుక దొరుకుతుంది. అటు కరీంనగర్ లోని రీచ్లో 1000 మెట్రిక్ టన్నుల ఇసుక, ఖమ్మంలోని రీచ్లో 9,900 మెట్రిక్ టన్నుల ఇసుక లభ్యమవుతుంది. ఇక మహబూబ్ నగర్ లోని రీచ్లో 9,900 మెట్రిక్ టన్నులు, మేడ్చల్లోని రీచ్లోనూ అంతే మొత్తంలో ఇసుక లభిస్తుంది. ములుగులోని 10 రీచ్ల్లో 32,200 మెట్రిక్ టన్నులు, రంగారెడ్డిలోని 2 రీచ్ల్లో 19,900 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,100 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని టీజీఎండీసీ అధికారులు తెలిపారు. మొత్తంగా ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాల మేరకు త్వరలో కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలోని 25 రీచ్ల నుంచి కొత్తగా ఇసుక లభ్యం కానుంది. కరీంనగర్ జిల్లాలో 8 ఇసుక రీచ్ల నుంచి 6 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులోకి రానుంది. అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 3 ఇసుక రీచ్ల నుంచి 1,97,542 మెట్రిక్ టన్నుల ఇసుకతో కలిపి మొత్తం 12,79,000 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.